అందరికి కూడా నమస్తే అండి. నిన్న ఈ టైంకి సెన్సేషనల్గా ఉన్న న్యూస్ ఏంటంటే, తునిలో ఒక టీడీపీ కౌన్సిలర్, అతని పేరు తాటిక రమణారావు, అతను 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించటం, అది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు దొరకటం, ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ టైంకి నిన్న హాట్ టాపిక్గా ఉన్నది కూడా అదే న్యూస్. కానీ అది చట్టం ముందుకు పోయి చట్టం చేతిలో అతనికి శిక్ష పడేలోపే ఇంకో సెన్సేషనల్ న్యూస్ అతనే సృష్టించాడు. ఏం జరిగిందంటే, నిన్న ఆ మైనర్ బాలికను అత్యాచారం చేయడానికి సపోటా తోటలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ స్థానిక ప్రజలందరూ కూడా పట్టుకున్నారు. అతన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో కొంత సమయంలోనే ఆ సోషల్ మీడియాలో అదంతా వైరల్గా మారింది. అతన్ని సోషల్ మీడియాలో కూడా బాగా తిట్టటము ఇలా జరిగిపోయింది. మొత్తం కొన్ని గంటల్లోనే అతని బతుకనేది అట్టడుగున పడిపోయింది. టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, టీడీపీలోని చాలామంది కూడా పెద్దలు స్పందించారు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని. అటువంటి వారికి టీడీపీలో స్థానం లేదని కొన్ని చెప్పారు. ఈ వీడియోలు బయటపడిన తర్వాత ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు విషయం తెలిసిన తర్వాత ఆ గ్రామస్తులు ఇతన్ని కౌన్సిలర్ని తీసుకెళ్ళి బట్టలు తీసి విపరీతంగా కొట్టారు. అంటే బాధ ఉంటుంది, ఏ తల్లిదండ్రులకైనా కూడా బాధ అనేది ఉంటుంది. పైగా ఇతను చేసినటువంటి ఘనకార్యం చిన్నదేం కాదు. కొట్టిన తర్వాత పోలీసులు వచ్చి ఇతన్ని అరెస్ట్ చేస్తారు. అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తుల్లో ఇంకా పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం అనేది ఇతన్ని కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని కోర్టులో హాజరుపరచాలి కదా. కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకెళ్తుంటే మార్గం మధ్యలో తనకి మూత్ర విసర్జన అని ఏదో కారణం చెప్పుకొని వెహికల్ ఆపేసుకున్నాడు పోలీసు వాళ్ళతోటి. వెహికల్ ఆపేసుకున్న తర్వాత ఇతను దగ్గరలో ఉన్నటువంటి చెరువు, అక్కడ నుంచి కోర్టుకు వెళ్ళే మధ్యలో ఉన్నటువంటి చెరువు దగ్గర ఆపుకొని ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. పోలీసులు అతను దూకింది సుమారు రాత్రి 10 ఆ సమయంలో దూకిందంట. అప్పటి నుంచి కూడా పోలీసులు వెతికిస్తూనే ఉన్నారు, ఆ చెరువులో గాలిస్తూనే ఉన్నారు, దొరకలేదు. ఈరోజు ఉదయం గజయితగాళ్ళతోటి ఎతికిస్తే అతని మృతదేహం అనేది దొరికింది. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇతను వర్షం పడే టైంలో ఇతనికి మూత్ర విసర్జన టాయిలెట్ అని చెప్పాడు. అందుకని పోలీసులు వెహికల్ ఆపారు. వర్షం పడుతున్న కారణంగా అతనికి పోలీసులు కొంచెం దూరంలో ఉన్నాడు. ఇదే అదనుగా తీసుకున్నటువంటి ఇతను పశ్చాత్తాపం చెంది, అంటే అతను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది చెరువులో దూకి చనిపోయాడు అనేసి పోలీసులు చెప్తున్నారు. తప్పు చేసినటువంటి నిందితుడు చనిపోయాడు కాబట్టి ఈ కేసు ఇంతటితో ముగిసిపోయినట్టేనా? ఇక్కడ కొన్ని క్వశ్చన్లు, కొన్ని మాటలు మనం ఆలోచించాలి, మాట్లాడాలి. ఏంటంటే, తప్పు చేసినోడు చనిపోయినప్పటికీ మచ్చబడినటువంటి ఆ బాలిక పరిస్థితి ఏంది? అమ్మాయి మీద ఇప్పుడు ఒక మచ్చ అనేది పడిపోయింది. మరి ఆ మచ్చ గురించి ఏంది? ఆ పాపని ఆ ఊరిలో కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, ఈ న్యూస్ పుణ్యమా అని ఆమె రాష్ట్రం మొత్తం, 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం చక్కర్లు కొట్టింది. ఆ పాప పరిస్థితి ఏంది? ఆ పాప మీద పడ్డ మచ్చ అనేది ఎలా పోవాలి? చనిపోయినంత మాత్రాన ఆ బాలికకి అసలు ఏం తెలుసు అండి? 8వ తరగతి చదువుతున్న పాప అంటే అసలు ఏం తెలుసు? అతను ఆ కామందుడు ఎందుకు తీసుకెళ్ళాడనే క్లారిటీ కూడా ఉండదు. ఏదో ఆశ చూపించి మభ్యపెట్టి అతని కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు అన్ని చోట్ల కూడా చూస్తూ వదిలేయాడు కదా. నిన్న దొరికాడు, అతనికతనే శిక్ష వేసుకున్నాడు. కానీ ఇతను వేసుకున్నటువంటి అతనికతనే శిక్ష వేసుకున్నాడు అనేది కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే పోలీసులు చెప్తున్న ప్రకారం అతను పశ్చాత్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు అనేసి అంటున్నారు. ఇక్కడ పోలీసులు మాట్లాడే మాటల్లో పశ్చాత్తాపం అనే మాట సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే పశ్చాత్తాపం వేరు, మనస్తాపం వేరు. 2 పదాలు చూడడానికి, వినటానికి దగ్గరగా ఉన్నప్పటికీ పశ్చాత్తాపానికి, మనస్తాపానికి చాలా తేడా ఉంది. పశ్చాత్తాపం అంటే బాధపడటం, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటాన్ని పశ్చాత్తాపం అంటారు. కానీ మనస్తాపం అంటే అది కాదు. కోపం,
లేదంటే సిగ్గు, అతని మీద అతను ఏదో కోల్పోయాడని, లేదంటే అతను ఫేస్ చేయలేనప్పుడు మనస్తాపం చెందుతారు చూసినా, అది మనస్తాపం. ఇప్పుడు నిజంగా వాస్తవానికి ఇతని వల్ల అన్యాయం జరిగినటువంటి ఆ బాలికకి సొసైటీలో చాలా డ్యామేజ్ జరిగింది, చాలా డ్యామేజ్ జరుగుతుంది కూడా, ఇన్ ఫ్యూచర్ కూడా ఈ మచ్చ అనేది పోదు. కాబట్టి దాన్ని తొడవటానికి తన వంతు ప్రయత్నం అది ఎలా అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఈ పనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అది బయటపడి 2 రాష్ట్రాలలో చక్కర్లు కొట్టిన తర్వాత ఎట్లా దీన్ని సరిదిద్దాలి? దీనికి చెప్పడానికి కూడా ఏం లేదు. కానీ బతికి ఉండి ఆ కుటుంబానికి ఏదన్నా చేసింటే కొంచెం సేఫ్ సైడ్ ఏమో, ప్రజలు కూడా కొద్దిగా చిన్నగా దాన్ని మర్చిపోయేటోళ్ళు. ఇలా చేయాల్సింది, పశ్చాత్తాపం చెందింటే ఇలా చేయాలి. కానీ ఇతను పశ్చాత్తాపం చెందలేదు. తన మీద అంటే తన సిగ్గుపోతుందనో, అంటే దీనికంటే ముందు పోలీసులు అరెస్ట్ చేయటం కంటే ముందు కూడా ఊర్లో అతన్ని గుడ్డలోడు తీసి కొట్టారు, మామూలుగా కొట్టలేదు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోక ముందు విపరీతంగా కొట్టారు. అంటే అతను అక్కడ కౌన్సిలర్ కదా, టీడీపీ తరఫున కౌన్సిలర్ కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళతో నమస్తే చెప్పేసుకుంటూ తిరిగేటోడు అతన్ని గుడ్డలేడి చూసుకొట్టి, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి న్యూస్లలో వచ్చి అతను పరువు పోయింది. కాబట్టి అందుకు మనస్తాపం చెంది సూసైడ్ చేసుకొని ఉండొచ్చని నా అభిప్రాయం. ఇక ఇంకో పాయింట్ వచ్చేసి మెయిన్ ఆ గురుకుల పాఠశాల వాళ్ళ సంగతి ఏంది. ఇప్పుడు మామూలు స్కూల్స్ అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూళ్ళు, ఎంపీఈపీ స్కూల్ ఇవన్నీ వేరు. మన బంధువులు వచ్చినా పంపిస్తారు, మన బంధువులు వచ్చినా మాట్లాడిస్తారు. బట్ గురుకుల పాఠశాల అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం ప్రజల్లో ఉంది. తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో చదివించాలని, గురుకుల పాఠశాలలో మన ఆడబిడ్డలు వేయాలంటే ఏమాత్రం కూడా ఆలోచించరు, వెనకడికి వెయ్యరు. ఎందుకంటే అంత నమ్మకం గురుకుల పాఠశాల మీద. కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి స్టాఫు మరి వాళ్ళు ఎలా పంపించారు ఏందనేది ఇప్పటికి కూడా ఏం అర్థం కావట్లేదు. తాత వరుస అవుతానని చెప్పిన అతనితో బయటికి ఎలా పంపించారు అసలు? ఇక్కడ ఇది ఆలోచించాల్సిన విషయం కదా. అంటే వాళ్ళు అంత అశ్రద్ధగా ఉన్నారు, అంత బాధ్యతారహితంగా ఉన్నారు ఆ యాజమాన్యం, ఆ స్టాఫ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటమా ఏదో ఒకటి అనేది చేస్తే ఇంకోసారి కూడా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. మొత్తం మీద ఏమైందంటే ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయిండు. మనం కూడా అనుకునేది ఏంటంటే చనిపోవాలి అని కూడా మనం అనుకోకూడదు. అతను సరే తప్పు చేశాడు, కానీ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనల్నే ఒక కుక్క గరిచింది అనుకుందాం. ఇక్కడ పాయింట్ ఆ కుక్కను చంపటం కాదు. ఎందుకంటే ఈ కుక్క కాకపోతే ఇంకో కుక్క ఇంకొకళ్ళని కరుస్తుంది. మనం చేయాల్సింది ఏంది, అందులో దానికి ఉన్నటువంటి పిచ్చిని తొలగించాలి. ఇక్కడ కూడా ప్రభుత్వాలను ప్రశ్నించాలి మనం. వాస్తవానికి ఇతను టీడీపీ వాడు, లేదంటే ఇంకో పార్టీ ఎవడైనా కావచ్చు, పార్టీలకు సంబంధం లేదు. అతనికి ఆ ఆలోచన వచ్చిందంటే మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మన ప్రభుత్వాలు ప్రజలను ఎంత కంట్రోల్లో పెడుతున్నాయి అనేది ఇక్కడ అర్థమైపోతుంది. రాజకీయంగా ఉన్నోడు తన రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకోవాలని ఎప్పటికి కూడా అనుకోడు. కానీ అతను దానికి కూడా బరితెగించి ఇంతటి ఘాతకానికి పాల్పడిందంటే ఒకసారి చూడండి మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు భారీ డైలాగులు వేసినట్టుగా ఆ డైలాగులు ఇక్కడ అప్లై చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులకు కొంచెం ఉన్న బ్రేక్ పడేదేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో మన నాయకులు ఎలా ఉన్నారంటే చెప్పేదేమో కొండంతా, చేసేదేమో కనీసం చీమంతా కూడా చేయట్లేదు. ఇదేమో ఒకటోది కాదు, దీనికంటే ముందు కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో ఎంతగానో జరిగాయి. కాబట్టి ప్రజలారా మన బిడ్డలకి కూడా మనం జాగ్రత్తలు చెప్పుకోవాలి. చిన్న పిల్లలకి ఏం తెలుసండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళని మభ్య పెడతారు డబ్బు ఆశో, లేదంటే తినేటివో ఇంకోటో భయపెట్టడమో ఏదో ఒకటి చేసి వాళ్ళను మభ్యపెట్టి ఈ ఎదవల ఇలా బూతులు వస్తున్నాయి నాకు, ఈ ఎదవల కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళని మభ్య పెడతారు, ఏమైనా చేస్తారు. మనం మన బిడ్డలకు నేర్పించాలి.
ఇది తప్పు, ఇది కరెక్టు, ఇలా ఉండాలి, ఇలాంటి వారితో మాట్లాడాలి, ఇలాంటి వారితో మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ, తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పుకోవాలి. ఇకపోతే లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే, కొందరు మూర్ఖులు, అంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారంటే ఆ పాపని, మా తాత అంటే గురుకుల పాఠశాలలో ఆ స్టాఫ్ దగ్గర కూడా మా తాత అని చెప్పిందంట. ఆ పాప ఇలా చెప్పకపోతే ఎలా అనేసి కొన్ని ఆ పాపను అంటున్నారు. నేను ఇట్లాంటి ఎదవలందరినీ కూడా ఒకటే అడుగుతున్నా, అరే నాయన, పాప వయసు ఎంత, 8వ తరగతి అంటే తిప్పి కూడా 10 సంవత్సరాలు కూడా లేవు. ఎట్లా మ్యానిపులేట్ చేసిండో, ఎట్లా పాపని ఒప్పించిండో, ఎలా మభ్యపెట్టిండో, ఏం ఆశ చూపించిండో ఎవరికి తెలుసు. ఇది తప్పు, ఇది రైటు అని ఆ అమ్మాయి తెలుసుకునే జ్ఞానం అన్నా ఉంటుందా? అంత తెలివితేటలన్నా ఉంటాయి అమ్మాయికి? ఒక మాట మాట్లాడే ముందు, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడే ముందు కడుపుకు అన్నం తిన్న ఎవడు కూడా ఇట్లా మాట్లాడు. సరే ఆలోచించండి ప్రజలందరూ కూడా. ఒక ఆడబిడ్డని మనం నిందిస్తున్నాం అంటే, ఇప్పుడు అతను చనిపోయాడని అతని మీద జాలి పెరిగి ఇంకా ఈ అమ్మాయిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అది అతను వేసుకున్నటువంటి శిక్ష. అతను తొందరపాటుతోటి మనస్తాపానికి గురై అతను వేసుకున్నటువంటి శిక్ష అది. వాస్తవానికి అతను చేయాల్సింది ఏంది? కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ జడ్జి గారు ఏం చెప్తే దాన్ని, ఆ శిక్ష అనేది అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లకి జరిగినటువంటి అన్యాయానికి, ఆ పిల్లకి పడినటువంటి మచ్చకి అది క్లియర్ అయ్యేలాగా, అంటే పూర్తిగా అయితే తొడిచేయలేరు, పన్న మచ్చను పూర్తిగా తొడిచేయలేరు, కానీ కొంచెం ఉపశమనం అనేది కలిగేదాకా ఏదో ఒక హెల్ప్ అనేది ఆ కుటుంబానికి చేయాలి. కౌన్సిలర్ అంటే బాగానే సంపాదించింటాడు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. ఇతను చనిపోవడం వల్ల ఎవడికి ఉపయోగం? ఆ బాధితురాలికి ఏమన్నా ఉపయోగమా? ఆ బాధితురాలి కుటుంబానికి ఏమన్నా ఉపయోగమా? పోనీ నీ కుటుంబానికి ఏమన్నా ఉపయోగమా? కనీసం నీ భార్య బిడ్డల గురించి కూడా నువ్వు ఆలోచించకుండా చనిపోయావు కదా. అంటే ఇతను వయసులో దాదాపు 65 సంవత్సరాలు గల వ్యక్తి. అంటే ఇతను తన కుటుంబం గురించి కూడా ఆలోచించలేదు. ఏమనాలి ఇతన్ని? తప్పు, ఆల్రెడీ నువ్వు తప్పు చేసావు, ఆ తప్పును దిద్దుకోవడానికి, ఆ తప్పుకు పడేటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలు తీసుకున్నావు. సరే, నీ ప్రాణాలు, మరి నిన్ను నమ్ముకున్న నీ కుటుంబాన్ని కూడా నువ్వు రోడ్డులో అయినావు కదా. నువ్వు చేసినటువంటి ఒక లఫంగి పనికి ఆ మచ్చ అనేది నీ కుటుంబం కూడా భరించాలి కదా. నీకే కూతుర్లు ఉంటే రేపు బయటికి వెళ్ళిన తర్వాత నీ కూతుర్లను మిగతా వాళ్ళు ఎలా చూస్తారు? కొంచెమన్నా ఇతను ఆలోచించగల వ్యక్తి ఉంటే ఈ పని చెయ్యడు. బాధితురాలి కుటుంబానికి ఒక మచ్చ తెచ్చిపెట్టినావు, నీ కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయావు. చావు పరిష్కారం కాదు కదా. ఆలోచించండి. దీన్ని అదునుగా తీసుకొని మన రాజకీయ పార్టీలు అయితే చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటువంటి నీచమైన రాజకీయం కూడా ఏ రాష్ట్రంలో మనం చూసుంటాం నాకు తెలిసి. టీడీపీ వాళ్ళు వచ్చేసి, మా చంద్రబాబు గారు ఏ ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగిన అదే చివరి రోజు అన్నారు అన్నట్లుగానే చేశారు. అంటే వీళ్ళు పెట్టే పోస్టులు, చంద్రబాబు గారు విజన్ కాబట్టి ఆయన అన్నమాట నెరవేర్చుకున్నాడు. అత్యాచారం చేసినప్పుడు ఏ పార్టీడైనా కూడా అతను ఆ భూమి మీద అతనికి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అదే చేశారు అనేసి ఈ టీడీపీ వాళ్ళు, లేదంటే సైనిక్స్ ఉన్నారు కదా, కూలీలు, వీళ్ళు కూటమి ప్రభుత్వంలో చేసినారు, మా పవన్ కళ్యాణ్ అన్న సపోర్ట్లో చేసినారు అనేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే నా అభిప్రాయం ఏంటంటే, నా అనుమానం ఏంటంటే, వీళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దగ్గర ఉండ తన నీళ్ళలో ముంచి చంపినరా? వీళ్ళు పెట్టే పోస్టులకు అదే కదా అర్థం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అతనికి అదే భూమి మీద చివరి రోజు అన్నాడు, ఇతను అత్యాచారం చేసిన తర్వాత చనిపోయిండు. వీళ్ళేమో అన్నమాట నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆలోచించండి. రాజకీయంలాగా చేయండి రా బాబు. ఒక ఆడబిడ్డ అన్యాయంగా అవమాన పాలవుతుంటే దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటే అసలు మీ బతుకులకు సిగ్గుందా?
అతను చనిపోయాడని చెప్పి అతని మీద జాలి చూపిస్తూ ఈ చిన్న పిల్లని మీరు బ్లైమ్ చేస్తూ టార్గెట్ చేస్తారా? కడుపుకు అన్నం తింటే ఎవరైనా కూడా ఇట్లాంటి పనులు చేస్తారా? ఆలోచించండి ఒకసారి. అదే నీ ఇంట్లో ఆడబిడ్డలకు అలా జరిగితే ఊరుకుంటారా? రాజకీయం ఎంతవరకు అండి? విలువలు కోల్పోయే వరకా? మన విలువలు కోల్పోయే వరకా రాజకీయం? రాజకీయం అనేది విలువలతో చేస్తేనే మర్యాద. ఇటువంటి నీచమైన రాజకీయం చేయటం కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది, ఎక్కడ చూడలేరు మీరు. కాబట్టి ప్రజలారా, ఈ సంఘటన ఉదాహరణగా తీసుకొని మన ఇంట్లో ఆడబిడ్డలకు మనం ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి, బయట సొసైటీ ఎలా ఉందనేది తెలియపరచండి. తప్పకుండా మీరు వారి పట్ల ఒక కొంత టైం అనేది వాళ్ళ కోసం స్పెండ్ చేస్తే తప్ప ముందు రోజులలో మన ఆడబిడ్డలను మనం కాపాడుకోలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.